అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీలో ఉన్నాను. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉంది. క్యాంపస్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల ఇక్కడ చదువుకునే విద్యార్థులందరికీ కూడా చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి చాలా ఈజీగా దొరుకుతుంది. అంటే బుక్ నాలెడ్జ్ కన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అన్నింటికన్నా మంచి గ్లోబల్ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మనకు దొరుకుతుంది. యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటి అని అంటే మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, లా, కామర్స్ అండ్ లా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. అలాగే ఆర్ట్స్కి సంబంధించిన అన్ని ఫార్మ్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మన చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే ఇక్కడ మనకి చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయని. సో దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ట్రెండింగ్ నడుస్తోంది. దీంట్లో ఉద్యోగాలు చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కమింగ్ డేస్లో. కాబట్టి సో విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. అంతేకాకుండా ఇక్కడ అకాడమిక్స్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్స్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఇండస్ట్రియల్ పరిచయాలు ఎక్కువ ఉండడం వల్ల స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంటర్న్షిప్స్ కానీ ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇవ్వడానికి కానీ అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఇక్కడ స్టూడెంట్స్కి బీటెక్ కంప్యూటర్స్, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా 100% వీళ్ళు ప్లేస్మెంట్స్ అనేది గ్యారంటీ ఇస్తున్నారు. ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఎక్కువ మంది ఉండడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కడెక్కడ వస్తున్నాయంటే ఇక్కడ హైదరాబాద్ కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ, పూణే కానీ, ఇతర రాష్ట్రాల్లో చాలా ఈజీగా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్న విషయం అని ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చెప్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉన్నాను. డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాను నేను. సో ఈ యూనివర్సిటీ గురించిన పూర్తి వివరాలని ప్రస్తుతానికి మన దగ్గర డాక్టర్ ప్రతీక్ మల్హోత్రా గారు, ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ప్లేస్మెంట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలని సార్ నుండి తెలుసుకున్నానండి. మనీష్, ప్రతీక్ సార్, నమస్తే. नमस्ते. సో హ్యాపీ టు మీట్ యూ టుడే सर. नाइस मीटिंग यू एज वेल. थैंक यू सर, थैंक यू सो मच. यहाँ पे हमने पूरा यूनिवर्सिटी देखी थे. बहुत अच्छा है सर, एकदम बहुत बढ़िया है. और ये बताइए यहाँ पे प्लेसमेंट्स के बारे में एक बार, ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ మాటలో తెలుసుకుందాం. అయితే మాక్సిమం మనకి తెలుగు రాదు కాబట్టి హిందీ ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. నేను మళ్ళీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సార్. प्लेसमेंट का ऐसा है कि हमारे ये यूनिवर्सिटी बनने से पहले से ही 17 साल से ये कॉलेज था, दून बिजनेस स्कूल के नाम से. इंडिया में जितनी भी टॉप नॉच कंपनीज हैं, ऑलमोस्ट सारी कंपनीज यहाँ पे आती हैं, एक दो कंपनी को छोड़ करके प्लेसमेंट के लिए. और हमारे यूनिवर्सिटी का ये भी है कि ROI जो है, फीस टू द जो प्लेसमेंट में पैकेज है जी, वो 1 साल से मैक्सिमम 1.5 साल का होता है. 1 ईयर 1.5 ईयर. ओके. तो उसी हिसाब की कंपनीज भी आती हैं. आप जिस भी कंपनी का देखेंगे हमारे यहाँ ऑलरेडी एलुमनाई है जी, तो प्लेसमेंट कोई ऐसी चैलेंज नहीं है यहाँ पे. राइट राइट, बहुत आसान से हो जाएगा. हाँ, और उसका एक और कारण है कि हमारा जो प्रोग्राम है, खास करके कंप्यूटर इंजीनियरिंग का, वो इंडस्ट्री अलाइंड है. हमारा टाई अप है HCL टेक से. अभी तक क्या है कि आप देख रहे होंगे कि कंप्यूटर इंजीनियरिंग में स्पेशलाइज्ड प्रोग्राम चल रहा है,
जैसे AIML हो गया, डेटा साइंस हो गया, साइबर सिक्योरिटी हो गया। हम्म, ऐसे यहाँ पे क्या खास बात है कि हर स्टूडेंट को 2 स्पेशलाइजेशन करने का मौका मिलता है। अच्छा। मतलब जो स्टूडेंट एक कोई स्पेशलाइजेशन लिया, सपोज वो साइबर सिक्योरिटी लेता है, तो फर्स्ट ईयर से थर्ड ईयर तक उसका इंजीनियरिंग के साथ साथ साइबर सिक्योरिटी चलेगा, और थर्ड ईयर में उसको दूसरा स्पेशलाइजेशन लेना होगा AIML या डेटा साइंस में से। अच्छा, स्पेशलाइजेशन एक ही, देयर इज नो लिमिटेशन फॉर, नो लिमिटेशन, वी कैन टेक बोथ एक्चुअली। या यू हैव टू टेक बोथ। ओके। क्योंकि इंडस्ट्री में जब से AI आने के बाद अगर आपके पास इन डेप्थ नॉलेज एक टेक्नोलॉजी के अलावा डोमेन का नॉलेज नहीं है, तो आप इम्प्लीमेंट कैसे करोगे? एग्जैक्टली। अब साइबर क्राइम AI से हो रहा है, तो जब तक आप AI और साइबर क्राइम एक साथ नहीं जानोगे तो आप साइबर एक्सपर्ट नहीं बन पाओगे। सही। तो ये सोच करके हमने ये प्रोग्राम यहाँ पे शुरू किया है, जिसमें कि HCL टेक हमारा पार्टनर है। तो करिकुलम डेवलपमेंट, टीचिंग में जो भी सब्जेक्ट्स इंडस्ट्री ओरिएंटेड है उसमें उनके जो SMEs हैं वो आकर के पढ़ाते हैं, ना कि कोई ट्रेनर। Okay, it's a practical knowledge. It's practical knowledge. Right. People who are working in the front, they are coming and teaching our students Absolutely. and mentoring them. Projects based learning है हमारे प्रोग्राम में। अगर आप देखेंगे तो 3 इंटर्नशिप्स और 4 प्रोजेक्ट्स हैं। ओहो। बच्चा हर साल एक इंटर्नशिप करेगा, थर्ड ईयर और फाइनल ईयर में 4 प्रोजेक्ट्स करेगा। तो इस तरीके से ये काफी हैंड्स ऑन है। लैब भी जो हमारे यहाँ है वो ऐसा नहीं है कि आप लिस्ट ऑफ एक्सपेरिमेंट करेंगे केवल, वो बाद में एक प्रोजेक्ट भी करेंगे छोटा सा उसको इम्प्लीमेंट करने के लिए। क्योंकि जब तक आप, एक होता है नॉलेज लेना, सही है, और एक होता है उसको अप्लाई करना, विच इज विजडम। तो विजडम के बिना आप आगे नहीं जा सकते। सही है। तो वो हमारे यहाँ कोर्सेज इस तरीके के हैं। इसके अलावा कौन सा कोर्सेज है यहाँ पे? यहाँ पे जैसे एग्रीकल्चर का कोर्स है। एग्रीकल्चर में भी हमने स्मार्ट एग्रीकल्चर पे ज्यादा ध्यान दिया है, जिसमें कि एग्रीकल्चर तो आप पढ़ रहे हो लेकिन धीरे अब टेक्नोलॉजी भी उसके अंदर आ रही है। राइट। तो आपको जानना होगा कि कौन कौन सी टेक्नोलॉजीज हैं जो एग्रीकल्चर के लिए आज के डेट में है, उनका कैसे यूज होता है। फिर उसी तरह हमारा जो मैनेजमेंट का प्रोग्राम है उसमें आप देखेंगे कि SAP, SAS, पावर BI, ये सारे चीज सिखाते हैं। उसके अलावा हर सब्जेक्ट में, बाकी अदर देन कंप्यूटर इंजीनियरिंग, हर सब्जेक्ट में हर यूनिट के अंत में एक AI बेस्ड यूनिट है जो ये सिखाता है कि उस चैप्टर में जो आपने पढ़ा उसको AI में कैसे यूज करते हैं। अरे वाह। राइट राइट। तो ये प्रोग्राम काफी प्रोग्रेसिव है। हाँ। ये प्रोग्राम का जब हमने कंप्यूटर इंजीनियरिंग प्रोग्राम का बेंचमार्किंग किया है जी, एडवांस कंप्यूटिंग है यहाँ पे। हाँ, एडवांस कंप्यूटिंग, उसमें हमारा बेंचमार्किंग जो है वो 9.5 है आउट ऑफ 10 ऑन द इंडस्ट्री अलाइनमेंट। तो काफी बढ़िया प्रोग्राम है, सीधा आपको इंडस्ट्री के लिए रेडी करता है। मनीष प्रतीक जी, हर जगह पे सब लोग बोल रहे हैं कि स्किल नहीं है, किसी को काम करने वाले बहुत हैं मगर स्किल नहीं है। सो स्किल डेवलपमेंट के बारे में यहाँ पे क्या क्या हो रहा है? हमारे जितने भी प्रोग्राम हैं वो T स्किल्स कहलाते हैं। ओके। कि आप एक टेक्नोलॉजी को इन डेप्थ जानोगे और डोमेन को इन ब्रेथ जानोगे। ओके। तो हमारे यहाँ IoT, ड्रोन टेक्नोलॉजी, रोबोटिक्स, साइबर सिक्योरिटी, डेटा एनालिटिक्स, ये सारे जो T स्किल बेस्ड है, मॉडर्न मीडिया, इवन फिनटेक, ओके, ये सारे T स्किल्स हमारे यहाँ अवेलेबल हैं। अभी हमने एस्टेब्लिश किया है ड्रोन लैब। अब ड्रोन लैब तो आप बहुत जगह सुनते होंगे कि है, बहुत पहले से है, लेकिन हमारे यहाँ जो ड्रोन लैब है उसकी खासियत ये है कि हम यहाँ पे ड्रोन मैन्युफैक्चरिंग, ड्रोन कंट्रोल सिस्टम्स डेवलप करना, ड्रोन को उड़ाना और ड्रोन को मेंटेन करना, ये सारी चीजें उसके अंदर में सिखाते हैं। ये अपने आप में एक तरीके का नया टाइप का लैब है, काफी एडवांस लैब है। इस तरीके का लैब अभी किसी भी इंस्टीट्यूशंस में इंडिया में नहीं अवेलेबल है। सही है। प्रेजेंट टेक्नोलॉजी वाइज तो अपडेट वर्जन जो है, हाँ, वो सारी यहाँ पे अपडेट कर रहे हैं। बिल्कुल, हम लोग बिल्कुल जो भी चीज आप सोच सकते हैं इंडस्ट्री में होते हुए वो यहाँ पे आपको कैंपस में सीखने को मिलेगा। तो हमारा जो पूरा इंफ्रा चलता है वो करिकुलर एक्टिविटीज, को करिकुलर एक्टिविटीज एंड एक्स्ट्रा करिकुलर एक्टिविटीज। इंजीनियरिंग के बच्चे हैं, उनको बिजनेस के बारे में नहीं मालूम होता है, तो हमारे यहाँ एक पूरे मंथ लॉन्ग एक कंपटीशन चलता है जिसमें आप
अपने आइडिया को पिच करने से लेके बिजनेस स्टैब्लिश कर करके उस बिजनेस को रन करने का भी आपको इंटरनली मौका मिलता है सही बात और उसमें जो स्टूडेंट्स अच्छा करते हैं उनको प्राइज भी मिलता है तो इस तरीके से वो ये भी सीखते हैं कि अपने आइडियाज को कैसे बिजनेस ओरिएंट किया जाए हम्म, और ये बहुत ही अच्छी बात है कि हमारा कैंपस भी जो है वो इतना काफी वाइड नहीं है हम्म, जिसके कारण से कि जितने भी स्कूल्स हैं एग्रीकल्चर हुआ नर्सिंग हुआ मैनेजमेंट हुआ कंप्यूटर हुआ इसके बच्चे आपस में मिलकर के काम करते हैं ప్రతీక్ సార్ జీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ Thank you, థ్యాంక్ యూ మనీష్ ప్రతీక్ సార్ ఇప్పటివరకు చెప్పింది ఏంటి అని అంటే తెలుగులో నేను కూడా చెప్పాలి కాబట్టి మన వాళ్ళందరికీ ఈవెన్ ఇంగ్లీష్లో చెప్పినా హిందీలో చెప్పినా మన మాతృభాషలో చెప్తే అది మనకు ఒక సంతృప్తినిస్తుంది సో ఈ క్యాంపస్లో అప్డేట్ వర్షన్ మనకి రోబోటిక్స్ దగ్గర నుంచి కానీ అడ్వాన్స్ కంప్యూటింగ్ దగ్గర నుంచి కానీ ఇక్కడ చాలా రకాలైన అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎవరెవరైతే మీరు స్టూడెంట్స్ చూస్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అవైలబుల్గా ఉన్నాయనే విషయం ఒకటైతే క్యాంపస్ సెలక్షన్స్ చాలా ఈజీగా జరుగుతాయి ఇక్కడ ఉద్యోగాలు చాలా ఫాస్ట్గా వస్తాయి అని చెప్తున్నారు అంటే ఇది ఒకటి రెండు కంపెనీలు తప్ప చాలా కంపెనీలు ఇక్కడ మాతో టైఅప్ అయి ఉన్నాయి అని చెప్పడం జరిగింది సో ఎవరైతే విద్యార్థులు మనస్ఫూర్తిగా చదువుకోవాలని అనుకుంటారో కష్టపడి దానికి ద బెస్ట్ ప్లేస్ ఇక్కడ అని మనం గట్టిగా చెప్పొచ్చు ప్రస్తుతానికి మనతో పాటు డాక్టర్ బన్సాలి మ్యామ్ ఉన్నారు మ్యామ్ నమస్తే మ్యామ్ Namaste. మ్యామ్ జస్ట్ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ హియర్ ఎగ్జాక్ట్లీ I had the Office of International Affairs and Quality Initiatives accreditations for the DBS Global University. The portfolio revolves around all the stakeholders, I would say, and primarily for the students and the faculty members. So at the Office of International Affairs, we work towards strategic partnerships for the university and for student mobility programs, primarily as of now, as we are in the second year of operations of the university, actual operations of the university. We have started immersion programs. That is, a 1 week immersion, 2 week immersion program, and then we have a student exchange. ఓకే We have a semester abroad, ఓకే ఓకే and then we have dual degrees also. So and we also have a program called Global MBA program at the university, where a student, we call it the tri-country program. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంబీఏ ప్రోగ్రామ్ అండ్ Global MBA గ్లోబల్ program. ఎంబీఏ ప్రోగ్రామ్ So a global MBA program where we give a student exposure to 3 countries and a teaching from an international faculty, Singapore, Dubai, and Malaysia. ఓకే That's the program what we స్టూడెంట్స్ run. విల్ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ Students will get a lot of exposure. They'll be taught by international faculty. 3 courses they will be studying at an Singapore Management University based out of Singapore, ఓకే and another 3 courses would be reading at Dubai. ఓకే Yes. And then the credits which the students will earn will come back to us. We will acknowledge those credits. So students in this way get an exposure towards internationalization, the culture, and it actually opens, the space for them to get into jobs, post-study work rights at that place, and internships also. రైట్ So that is one. And then we have, we also give opportunities to students for the international boot camps and summer schools. So for instance, we have a tie-up with the summer school at Bocconi, that's Italy, and SDA Bocconi is one of the topmost, Right. institute Right. across the world. So, and at the Office of International Affairs, I'm proud to say that just in few years after receiving a status of the university, we have 36 plus MOUs, functional MOUs across the programs. ఓకే So, and we are going to tie up with Coventry University based out at UK and Staffordshire for our BTech programs, and that too for articulations and semester abroad. ఓ అండ్ వాట్ అబౌట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ దే విల్ గెట్ హియర్ So, for engineering students, like we are offering different specializations over BTech, we'll be tying up with the Staffordshire University of Staffordshire in UK for their articulations, and definitely these immersion programs across South Asian countries, including Singapore, Dubai, Europe, is open for the BTech students. Now, these all opportunities, how it helps students in their growth is, once they go there, they interact and they're being taught by international faculty, where they get the international exposure, that how that country functions. And this also opens up that space for them networking with different diverse student groups.
Also, students have the opportunity to get a chance to work at that particular organization or get an internship opportunities, and then over the period it's helpful for their international placements as well. జ్యోతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ Thank you. ఫర్ Thank you యువర్ very టైం. much. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి కార్తీక్ గారు ఉన్నారు. ముందట వెల్కమ్ చెప్పేద్దాం. కార్తీక్ గారు నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం ఇక్కడ తెలుగు వాళ్ళు దొరకడం నాకు. అవునండి, మీరు ఎక్కడి నుంచి ఇక్కడ ఏం చదువుతున్నారు, ఎంతకాలం నుంచి ఉన్నారు? నేను వచ్చేసి కర్నూలు నుంచి అండి, ఓకే. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు ప్రెసెంట్. ఆల్రెడీ వచ్చేసి 1 year అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఏం చదువుతున్నారు ఇక్కడ మీరు? బిఎస్సి ఫారెస్ట్రీ, అటవీ శాస్త్రం. ఓకే. ఓన్లీ స్పెషలైజ్డ్ ఇన్ అటవీ శాస్త్రం? ఆనర్స్ డిగ్రీ, బిఎస్సి ఫారెస్ట్రీ, స్పెషలైజ్డ్ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ. దానివల్ల మీకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ యాక్చువల్ గా? బిఎస్సి ఫారెస్ట్రీ అనేది ఈ మధ్య వచ్చిన కోర్స్ అని అనుకుంటారు అందరు. స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది. సీరియస్లీ? చాలా పాత కోర్స్ అన్నమాట ఇది. బిఎస్సి ఫారెస్ట్రీ చేసినాక మనకు వచ్చే ఆపర్చునిటీస్ వచ్చేసి ఫారెస్టర్ గా వస్తాయి, రీసెర్చ్ లో పోవచ్చు, ఇంకా టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకా ఇండియాలో డిమాండ్ లేకపోవచ్చేమో కానీ యుఎస్ఏ లో మాత్రం మంచి డిమాండ్ ఉంది. ఫారిన్ లో గానీ, జర్మనీలో గానీ, యుఎస్ఏ లో గానీ, వేరే కంట్రీస్ అక్కడ ఇప్పుడు వాళ్ళు గ్రహిస్తున్నారనమాట ఫారెస్ట్రీకి ఉన్న వాల్యూ ఏంటి అని. యుఎస్ఏ లో కోర్స్ ఉంది కానీ అంత మంచిగా లేదు. అంటే అడవుల్ని ఎలా కాపాడాలి, అడవుల్ని ఎలా పెంచాలి, ఫారెస్ట్ మేనేజ్మెంట్, అడవుల్ని ఎలా కాపాడాలి, ఎలా పెట్టుకోవాలి, వైల్డ్ లైఫ్ బయాలజీ, వైల్డ్ లైఫ్ చదువుతాం ఇందులో. ఇంకా చెట్లలో వచ్చే రోగాలు, ట్రీ ప్యాథాలజీ, ఇంకా ఫారెస్ట్ నుంచి వచ్చే థింగ్స్ ఉంటాయి కదండి, లైక్ టింబర్ గానీ, ఇంకా ఎన్టీఎఫ్పి అంటే నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని, పులి చర్మాలు ఇలాంటివి. అవి అన్ని ఇల్లీగల్ గానీ ఒకవేళ దొరికితే ఏం చేయొచ్చు. ఇంకా వేరే గమ్స్, రెజిన్స్, మష్రూమ్స్, వివిధ రకాలు, వీటి గురించి అవుతాం. అంటే ఎన్నేళ్ళది కోర్స్? 4 years. ఓకే. 3 ఏళ్ళు వచ్చేసి మొత్తం థియరీ క్లాసెస్ ఉంటాయి. అంటే థియరీ అంటే ప్రాక్టికల్ కూడా ఉంటాయి, బయటికి వెళ్తాం. 7th, 8th సెమిస్టర్స్. 7th సెమిస్టర్ లో మేము మా స్వగ్రామాలకు వెళ్ళిపోతాము, మా ఊర్లోకి వెళ్ళిపోతాము. 7th సెమిస్టర్ లో అక్కడ దగ్గరలో ఉన్న ఫారెస్ట్, ఇప్పుడు నాది కర్నూలు, మాకు దగ్గరలో ఎన్ఎస్ఆర్ ఉంది, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, శ్రీశైలంలో. మేము అక్కడికి వెళ్ళి అక్కడ పని చేయాలి. ఫారెస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఫావే జరుగుతుంది అక్కడ. మేము అక్కడ పని చేసి అక్కడ నుంచి మొత్తం ఇక్కడ తెచ్చి ఇక్కడ ప్రెజెంట్ చేయాలి. ఆ తర్వాత చివరి సెమిస్టర్ లో డెజర్టేషన్ ఉంటది. అక్కడ వీళ్ళు మనకు టాపిక్స్ ఇస్తారు. లేకపోతే ఎట్లా అంటే మీరు చక్రాత వెళ్ళండి, అక్కడ ఉన్న బటర్ఫ్లైస్ ని స్టడీ చేసి డేటా తీసుకుండండి, వీళ్ళు పబ్లిష్ ఇట్. అట్లా ఉంటది అన్నమాట. రైట్. అంటే దీనికి సైన్స్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి అవసరం ఉంటుందా? ఆర్ట్స్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు? అట్లేం లేదండి. ఇప్పుడు బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, సిఈసీ కానీ వీళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే. లిమిటేషన్ ఏం లేదు. అంటే కంపారిటివ్లీ ఈ కోర్స్ ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదా? మన తెలంగాణలో ఉందండి, ఎఫ్సిఆర్ఏ, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తెలంగాణలో ఉంది. అది గవర్నమెంట్, మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఆ కాలేజ్. ఇంకా తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, కర్ణాటకలో కూడా 2 చోట్ల ఉంది. 2 చోట్ల ఉంది, ఆంధ్రప్రదేశ్ లో లేదు. అంటే మీరు ఇక్కడ చూస్ చేసుకోవడానికి కారణం? నేను టీఎస్ఎంసెట్ రాసినానండి, నాన్ లోకల్ కావడం వల్ల నాకు రాలేదు. రైట్. అది ఎట్లా అంటే 10 years వరకు ఉన్నది కదా, 2 రాష్ట్రాలకి ర్యాంక్ కానీ ఏమైనా కానీ. నా టర్న్ వచ్చినప్పటికీ అది అయిపోయింది. కాబట్టి ఇంకా టైంకి వేరే కాలేజెస్ ఏం లేవు, హెచ్ఎన్బియు, గవర్నమెంట్ కాలేజ్ అన్నిట్లో అయిపోయినాయి. కాబట్టి నేను గూగుల్లో చూసినప్పుడు మొట్టమొదటిగా నాకు వచ్చిన కాలేజ్ డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ. కానీ ఇక్కడ ఉత్తరాఖండ్ లో మీకు ఎన్విరాన్మెంట్ కానీ, ఇక్కడ ఎస్పెషల్లీ యూనివర్సిటీ గురించి అంటే మీరు ఏం చెప్తారు? ఎన్వైరన్మెంట్ వచ్చేసి ఇక్కడ వివిధ రకాల ప్లేసెస్ నుంచి కానీ, శాఖల నుంచి కానీ, వేరే దేశాల నుంచి వచ్చి చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ క్లైమేట్ వచ్చేసి మొదట్లో కొద్దిగా అవ్వాల్సి వస్తుంది కానీ కొద్దిగా మామూలు చల్లగా లేదు, వచ్చిన ఫుల్ చిల్డ్ ఉంది అసలు మామూలుగా. ఇక్కడ నుంచి అక్కడ కొండలు కనిపిస్తాయి, మీరు ఇక్కడ నుంచి చూస్తే జనవరి 1st లో అక్కడ పైన మంచు కనిపిస్తుంది అన్నమాట. అంత చల్లగా ఉంటది, మీరు ఊహించుకోండి. మొదట్లో వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటది. ఎండాకాలం మనకి మనం ఎంత ఎండ అయినా తట్టుకోగలం కాబట్టి మనకు కొద్దిగా ఫ్రీగా ఉంటది ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఇక్కడ ఫ్యాకల్టీ కానీ, ఇక్కడున్న కాలేజ్ లోపల ఉండే సిచ్యువేషన్స్ కానీ ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? ఫ్యాకల్టీ మాకు వచ్చేసి మంచి ఫ్యాకల్టీ ఉన్నారండి చెప్పాలంటే. ఇప్పుడు మాకు ఫారెస్ట్రీ, ఫారెస్ట్ ప్యాథాలజీ, ఫారెస్ట్ ఎంటమాలజీ, ఫారెస్ట్రీ అండ్ డిసీజ్, ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, వీటికి ఒకసారి వస్తారు. ఆయన పేరు డాక్టర్ గౌరచంద్ రమోలా. ఆయన ఎఫ్ఆర్ఐ నుంచి పిహెచ్డి చేశారు. ఎఫ్ఆర్ఐ అంటే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది దేహరాదూన్లోనే ఉంది. అది ఎపెక్స్ బాడీ టు స్టడీ ఫారెస్ట్రీ. ఆయన అక్కడ నుంచి పిహెచ్డి చేస్తున్నారు. ఇంకొక డాక్టర్ మనీష్ మాన్ సార్ ఉన్నారు, ఆయన కూడా మంచి ప్రొఫెసర్. ఇంకా
వెల్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్. ఇంకొక ప్రొఫెసర్ అయితే గేట్ 6 ఆయన ర్యాంక్ ఒకప్పుడు 2016 అనుకుంటా. కాబట్టి ప్రొఫెసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే చాలా మంచి కాలేజ్. ఇంకా స్టూడెంట్స్ కి మంచి ఎక్స్పోజర్ దొరుకుతుందండి. మమ్మల్ని బయటకు తీసుకెళ్ళడం కానీ ప్రతి వారం రెండు ఉంటాయి అన్నమాట. 2 ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. అంటే బయట ఫారెస్ట్ కి తీసుకెళ్లి, ఒకవేళ మేము సొంతంగా వెళ్ళినా మేమేమైనా పుట్టగొడుగులు కానీ అక్కడ ఏమైనా దొరికినవి కానీ తీసుకొచ్చినాం అనుకో, ఇప్పుడు ముల్లపంది స్పైక్స్ అవి తెచ్చి చూపిస్తే మేము వాళ్ళు ల్యాబ్ లో పెడతారు. ఇంకా మష్రూమ్స్ తెచ్చినప్పుడు అవి ఐడెంటిఫై చేస్తారు. వాటి నుంచి రీసెర్చ్ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇంకా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ వచ్చేసి వాళ్ళు కూడా అంటే కొద్దిగా సౌత్ ఇండియన్స్ అంటే కొద్దిగా స్పెషల్ గా చూస్తారు మనల్ని. ఇంకా చెప్పాలంటే ఎట్లా అంటే మనము మన పద్ధతులు ఆచారాలు ఇంకా డైల్యూట్ కాకుండా మనం ఇంకా బాగా పాటిస్తున్నాం కాబట్టి వాళ్ళకి మనం అంటే గౌరవం చెప్పాలంటే. నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా రూమ్ లో ఉన్నప్పుడు నన్ను ఎవరు ఏమనలేదు. ఎప్పుడు సౌత్ ఇండియన్ అని ఒక గౌరవంగానే చూస్తున్నారు, కానీ ఎప్పుడు ర్యాగింగ్ కానీ అట్లా ఏం జరగలేదు. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ వన్స్ అగైన్. ఇప్పుడు మనతో పాటు వైష్ణవి ఇదే క్యాంపస్ లో ఉన్నారు, మన తెలుగు అమ్మాయి. సో ఒకసారి పలకరించిద్దాం. హాయ్ వైష్ణవి. హాయ్. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు, ఏం చదువుతున్నారు ప్రస్తుతానికి ఇక్కడ అంటే ఏంటి? నేను ఇక్కడ 6 months నుంచి ఉంటున్నాను. ఓకే. MBA బిజినెస్ అనాలిటిక్స్ మేజర్ చదువుతున్నాను నేను ఇక్కడ. Right. జూలైలో వచ్చాను, ఒక సెమిస్టర్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం కానీ, ఫుడ్ కానీ, క్యాంపస్ కానీ అంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా ఇక్కడ జూలైలో వచ్చినప్పుడు నేను నార్మల్ గా ఉంటది అనుకున్నాను టెంపరేచర్, కానీ చెమట అసలు ఈ కొండల మధ్యలో ఇక్కడే కొండలు కనిపిస్తాయి మాకు, అయినా కానీ చెమట. నాకు అర్థం కూడా అవ్వలేదు ఎందుకు ఇంత ఉడకపోతుందని. హైదరాబాద్ నుంచి కదా నేను, అక్కడ చల్లని తల్లి అంటాం మనం హైదరాబాద్ నైనా తెలంగాణ ఉడకపోతా. ఇప్పుడు చలికి వచ్చేసరికి డిసెంబర్, జనవరి, ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా సింగిల్ డిగ్రీస్. అవును, చాలా చల్లగా ఉంది. ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టుంది లిటరలీ. వీళ్ళంటే ఫుల్ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి వీళ్ళు కొంత బెటర్, కానీ శారీలో చాలా కష్టం. సింగిల్ డిగ్రీస్ అంటే 6 అవ్వగానే ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ 8 వరకు కూడా సింగిల్ డిగ్రీసే ఉంటది టెంపరేచర్. ఓ మై గాడ్. టెంపరేచర్ అది. ఫుడ్ కి వస్తే మెస్ లో మాకు 4 meals ఇస్తారు. నేను హాస్టల్ ఇక్కడ మ్యాండేటరీ, మాది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇక్కడ. సో మ్యాండేటరీ మేము హాస్టల్స్ లో ఉండడం, ఇక్కడే తినాలి. బయట నార్మల్ గా ఉన్నా గానీ మేము ఒక మీల్ అయితే ఇక్కడే తినాలి. ఫుడ్ కి పర్లేదు. మన దగ్గర టు బి ఫ్రాంక్ స్పైసీగా తినడం అలవాటు ఉంటుంది కదా హైదరాబాద్. సో ఇక్కడ స్పైసీ అడగద్దు, బట్ టేస్ట్ కమ్మగా ఉంది. యా, బట్ ఇక్కడ మేము మధ్యాహ్నం తిన్నాం, కీరా క్యారెట్ దగ్గర నుంచి పెట్టారు. అదే సాలెడ్ పెడతారు, స్వీట్ పెడతారు, పెరుగు పెడతారు, 2 కర్రీస్ పెడతారు, ఒక పప్పు పెడతారు, 2 టైప్ రైస్ పెడతారు. ఫుల్ మీల్ ఉంటుంది, మంచిగా ప్రోటీన్ ఉంటుంది. వీక్లీ 3 times చికెన్ పెడతారు, twice ఎగ్ పెడతారు. అదే అలా ఏం లేదు పాపం వీళ్ళకి. మెస్ కమిటీ కూడా ఉంది మాకు, ఏదైనా కావాలంటే కూడా కంప్లైంట్ చేయడానికి, మాట్లాడడానికి. ఇంకా హోమ్ సిక్ ఉంటది స్టూడెంట్స్. I've never been outside my home before. కాకపోతే టేస్ట్ తినొచ్చు, పర్లేదు. ఆలుగడ్డ ఎక్కువ తింటారు. ఆలు పాలక్ బాగుంది యాక్చువల్లీ. మేథి ఆలు మేథి చేస్తారు. వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్ వండుతారు. వంకాయ స్టార్ట్ చేస్తే చిక్కుడుకాయ అప్పుడప్పుడు వండుతారు. మాకు సీజనల్ ఇక్కడ క్యాంపస్ లో ఉసిరికాయ చెట్లు ఉన్నాయి, దాని పచ్చడి ఫ్రెష్ గా చేసి పెడతారు. 2 రకాల తొక్కులు కూడా ఉంటాయి మాకు, ఆవకాయ అంటాం కదా మనం, అది కూడా పెడతారు 2 రకాలవి. రైట్, దట్స్ సో నైస్ రియల్లీ. ఇంకా ఎన్నాళ్ళు ఉంది మీకు ఇక్కడ? నాకు ఇంకొక 18 months ఉంది. 2 years ఫుల్ టైమ్ ప్రోగ్రామ్ మాది. 6 months, ఒక 2-3 months ఇంటర్న్షిప్ కి బయటికి వెళ్తాం మేము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుల్ కోర్స్ 2 years మాది MBA. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ క్యాంపస్ గురించి మీరు ఏం చెప్తారంటే ఏంటి? ఫ్యాకల్టీ అండి, నేను ఒక్కొక్క టీచర్ ది లెక్చర్ తీసుకుంటే నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ ఉంది, బయట కంపెనీస్ లో పనిచేసి వచ్చింది, దాని తర్వాత టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ద టీచర్స్ ఆర్ రీసెర్చ్ ఓరియంటెడ్, అందరికి డాక్టరేట్స్ ఉన్నాయి రీసెర్చెస్ లో. రెగ్యులర్ గా పబ్లిష్ చేస్తుంటారు, ఇప్పటికి కూడా యాక్టివ్ గా రీసెర్చ్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇంటర్నేషనల్లీ వెళ్ళి వర్క్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు ఇక్కడ క్యాంపస్ లో. సో ఫ్యాకల్టీ అంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. అది కాకుండా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు సిస్టమ్స్, సాఫ్ట్వేర్స్, ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ ట్రైనింగ్, SAP కానివ్వండి, SAS కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మాకు పవర్ BI నేర్పిస్తున్నారు, ఆరెంజ్ ఇంకొక అప్లికేషన్ ఉంది. ఇవి టెక్నికల్ గా అప్స్కిల్ చేయడము. మాకు మా టీచర్స్, ఇప్పుడు నేను బిజినెస్ అనాలిటిక్స్ కదా, మా టీచర్స్ సజెస్ట్ చేస్తున్నారు మాకు Excel లో సర్టిఫికేషన్స్, అడ్వాన్స్ సర్టిఫికేషన్స్ తీసుకోమని. వాళ్ళు మార్క్స్ ఇస్తారు మాకు ఇక్కడ. అలా నాకు అది చాలా నచ్చింది. ఐఎమ్ నాట్ అ థియరీ పర్సన్, సో టెక్నికల్ గా మాకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా. నా ఫ్రెండ్ నా రూమ్మేట్ వాళ్ళ పేరెంట్స్ తో చెప్పేటప్పుడు విన్నాను నేను,
తన ఒపీనియన్ ఇది. వాళ్ళ పేరెంట్స్ కి చెప్తుండే చదువుకునే వాళ్ళకి చదువుకునే అంత ఈ క్యాంపస్. నాకు అది చాలా నచ్చింది. షీ పుట్ ఇట్ అప్ వెరీ వెల్. నాకు చాలా యాప్ట్ అనిపించింది. రైట్. ఇప్పుడు ఎంబీఏ అనగానే చాలా ఫాస్ట్ పేస్డ్ అని అంటారు, చాలా రిగరస్ ఉంటది. మాకు ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఉంటాయి. కళ్ళు మూసి తెరిసేలోపు క్వార్టర్ బేస్డ్ ఇక్కడ నేర్పించింది మాకు. కళ్ళు మూసి తెరిసేలోపు క్వార్టర్ అయిపోతూనే ఉంటాయి. అసలు నాకు అర్థం కూడా అవ్వలేదు 6 నెలలు. ఇప్పుడు 2 సార్లు ఎంటర్మ్ ఎగ్జామ్ రాసాము. కానీ నేర్చుకునే వాళ్ళు ఉంటే గుడ్. ఈవెన్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఉందని చెప్పని విన్నాను. మషిన్ లెర్నింగ్ ఏఐ ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇప్పుడు బిజినెస్ అనాలిటిక్స్ ఈ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేశారు. స్పెషలైజేషన్ డివైడ్ చేసి మాకు మషిన్ లెర్నింగ్ నేర్పిస్తున్నారు. ఆల్ట్రిక్స్ సాఫ్ట్వేర్ లో ఎలా ప్రిడిక్టివ్ అనాలిసిస్ ఎలా ఉంటది, డిస్క్రిప్టివ్ అనాలిసిస్ ఎలా చేయాలి, డిస్క్రిప్టివ్ ఎలా ఉంచాలి. ఈ రోజే క్లాస్ అవ్వింది అది. ఓహో. సో మీ స్ట్రీమ్ లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏమి పెద్దగా అవసరం ఉండదు? లేదండి, మాది మేము ఫంక్షనల్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ కాదు. నేను బీకామ్ చేసి వచ్చాను కంప్యూటర్ అప్లికేషన్ స్పెషలైజేషన్ తోని. మాది బిజినెస్ అనాలిటిక్స్, మొత్తం బిజినెస్ ఓరియంటెడ్. మేము ఎండ్ యూజర్ వైపు ఫంక్షనల్ గా చేస్తాం. బిజినెస్ డిసిజన్ మేకింగ్స్ కానివ్వండి, లేకపోతే అనాలిసిస్ గురించి కానివ్వండి, అలా. రైట్. టెక్నికల్ టచ్ ఉంటుంది మాకు. బట్ మేము ఈ టెక్నికాలిటీని తీసుకెళ్లి కస్టమర్స్ కి లేకపోతే స్టేక్ హోల్డర్స్ కి కరెక్ట్ గా క్వాంటిఫైబుల్ గా కమ్యూనికేట్ అలా చేయాలో అది నేర్చుకుంటాం. అర్థమైంది. గాట్ ఇట్. రైట్. థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు సంపత్ గారు ఉన్నారు. బిఎస్సి ఫారెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ప్రస్తుతానికి ఇక్కడ ఒక ఈవెంట్ చేస్తున్నారు, ఏంటో కనుక్కుందాం. సంపత్ గారు నమస్కారం. హాయ్ హాయ్. సో హ్యాపీ టు సీ యూ. ఇక్కడ తెలుగు వాళ్ళని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. బై ది వే మీది ఏ ఊరు ఏంటి ఒక్కసారి మాకు? నేను శ్రీకాకుళం నుంచి అండి, ఓకే, ఆంధ్రప్రదేశ్. అక్కడే నా స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ అన్ని కూడా అక్కడే కంప్లీట్ చేసుకున్నాను. సో ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు ఈ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఈవెన్ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా స్నేక్స్ మీద వర్క్ చేసేవాడిని, స్నేక్ కన్సర్వేషన్ మీద. సో స్నేక్ స్పీక్ అనే దీంట్లోని ఇంటర్మీడియట్ ఆఫ్టర్ క్లాస్ 12 ఇక్కడ డిబిఎస్ యూనివర్సిటీలోని బిఎస్సి పర్సూ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్ గా? మ్యామ్, ఓల్డ్ పాంగోలిన్ డే అంటారండి. ఓల్డ్ పాంగోలిన్ డే IUCN వాళ్ళు ఏంటంటే ఈ ఓల్డ్ పాంగోలిన్స్ అంటే అవి ఒక కైండ్ ఆఫ్ యాంటీటర్స్ అండ్ ఆల్సో దే ఆర్ ద వరల్డ్స్ మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్స్. ఎక్కువ స్మగ్లింగ్ అవుతుంటది. ఈవెన్ ఇది మన సైడ్ కూడా ఎక్కువ అన్నమాట. ఆలుగు అంటారు మన సైడ్. ఎందుకు అంటే వాటి స్కేల్స్ వలన, వాటి స్కేల్స్ ఏంటంటే కెరాటిన్ ద్వారా తయారవుతాయి. వాటి స్కేల్స్ లో ఉండేది కెరాటిన్ మాత్రమే. బట్ ఏదైతే మన నెయిల్స్, మన హెయిర్ ఏదైతే ఉందో అదే మెటీరియల్ తో తయారవుతుంది. బట్ స్టిల్ ఎన్నో సూపర్స్టిషన్స్, మిస్బిలీఫ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ట్రెడిషనల్ మెడిసిన్ లో వాడతారని, ఇది ఒక కైండ్ ఆఫ్ లక్ అని, అలాగే దాని మీట్ తింటే మనకి మంచిది, హెల్త్ మనకి బాగుంటదని. చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా యాక్చువల్లీ. అది చాలా ఇలా ముడిచిపోతుంది. మీరు చూడండి ఒకసారి నెట్ లో. దే ఆర్ దేర్ స్కేల్స్ ఆర్ దేర్ ఓన్లీ డిఫెన్సివ్ మెకానిజం అన్నమాట. ఓకే. వాటి స్కేల్స్ లేకపోతే మరి వాటి డిఫెన్స్ ఏం లేదు. ఈవెన్ దానికి అది చూడడానికి మనకి కొంచెం భయంకరంగా, అది ఒక మోడల్. మా ఫ్రెండ్స్ వాళ్ళతోనే మేము ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ కి మేము తయారు చేసాం అన్నమాట. అవి కానీ లేదంటే దానికి డిఫెన్సివ్ మెకానిజం లేదు. దానికి అసలు డిఫెన్స్ చేసుకోవాలన్న ఏమి తెలియదు. చాలా ఇన్నోసెంట్ క్రియేచర్. అది చూడడానికి కొంచెం భయంకరంగా ఒక డైనోసార్ వైబ్ వస్తుంది కానీ అసలు ఒక బాల్ లో రోల్ అయిపోతుంటది అన్నమాట. దానికి ఈవెన్ టీత్ కూడా ఉండదు. ఇట్స్ ద ఓన్లీ మమాల్ వితౌట్ టీత్ ఆల్సో. మీరు రీసెర్చ్ చేసినట్టున్నారు దాని మీద. యా. దాని గురించి మీకు తెలిసిన విషయాలంటే మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? పాంగోలిన్స్ అనేవి వరల్డ్ లోనే అన్నిటికన్నా మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్ అన్నమాట. స్టిల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో అబౌట్ దెమ్. ఎవరికి కూడా తెలియదు అసలు పాంగోలిన్స్ అంటే. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ కూడా అపార్ట్ ఫ్రమ్ మై గ్రూప్స్, సైన్సెస్ గ్రూప్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ అవేర్. వాళ్ళకి తెలియదు అన్నమాట. సో దట్ ఈ కైండ్ ఆఫ్ డిజిటల్ జనరేషన్ లో కూడా మనకి ఈ వరల్డ్ లోనే మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్ ఒక స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే ఫర్ ఎవ్రీ 3 minutes 1 pangolin is being trafficked. అయ్యో. 1 pangolin is being smuggled. That made it the world's most trafficked mammal. But still people are not knowing about it. Correct. So here we can understand what kind of distance we got between nature and us, even in this kind of digital era. Yeah. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చూపించదలుచుకున్నారు స్టూడెంట్స్? ఈ రోజు నేను ఏంటంటే స్పెసిఫిక్ గా వీళ్ళకి అసలు పాంగోలిన్స్ అంటే ఏంటి, మనం ఓల్డ్ పాంగోలిన్ డే సెలబ్రేట్ చేస్తూ పాంగోలిన్స్ అంటే ఏంటి, మనం వాటిని ఎందుకు కన్సర్వ్ చేయాలి. సో వీళ్ళంతా కూడా ఫ్యూచర్ జనరేషన్స్. వాళ్ళతోని మనం వర్క్ చేయిస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క యంగ్స్టర్ కి తన రోల్ ఉంటది. నేచర్ ని కాపాడుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ.
సో ఆ మెసేజ్ మేము కన్వే చేయడానికి వేరియస్ యాక్టివిటీస్, ఒక స్కిట్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఇంటరాక్షన్ క్రియేట్ చేయడానికి, అలాగే ప్రెజెంటేషన్స్ అవ్వచ్చు. సో అలాగా అన్నమాట, ఒక కైండ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్లేజ్, ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సంపత్ గారు, Thank you, థ్యాంక్ యూ ma'am. సో మచ్, Thank you. థ్యాంక్ యూ.